ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. మనకి సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల యాప్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని డేటింగ్ యాప్స్. ఈ డేటింగ్ యాప్స్లో ఎవరైనా తోడు కావాలి అనుకునే వాళ్ళు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే ఇందులో కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఢిల్లీకి చెందిన ఒక జడ్జ్ 52 లక్షలు బురిడి కొట్టించాడు ఈ డేటింగ్ యాప్ ద్వారా ఆ జడ్జ్ని. అసలు చదువుకున్న వాళ్ళే ఎలా మోసపోతూ ఉన్నారు, ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ అయితే ఎన్ని జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాము. అందులో చదువుకున్న వాళ్ళే మోసపోవడం చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారు? ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు ఈ డేటింగ్ యాప్స్లో కానీ ఇంకా దేంట్లో కానీ వాళ్ళకి ఆన్లైన్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, కొంచెం వృద్ధులు పెద్దవాళ్ళు ఈ సైబర్ క్రైమ్ కాల్స్ అని వస్తూ ఉన్నాయి కదా, అందులో అంటే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకంత నాలెడ్జ్ లేకుండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఒక జడ్జి మోసపోవడం ఏంది, అది కూడా 52 లక్షలు. ఇలాంటి వాళ్ళు ఇంకా జనాలకి ఏం తీర్పు చెప్తా ఉంటారు? సో ఇట్లాంటివి చూసినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అందరి మైండ్లలో కూడా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ కేసుకి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా అన్నారు కదా, చదువుకున్న వాళ్ళకి లోకజ్ఞానం ఉండాలని ఏమి రూల్ లేదు, నాలెడ్జ్ ఉండాలనేది ఏమీ లేదు. చదువుకుంటాము, జాబ్ చేస్తాము, సంపాదిస్తాం, మనకు రొటీన్ బాగానే నడుస్తుంది. కానీ నాలెడ్జ్ అనేది వేరే విషయం. ఇది అట్లానే ఇప్పుడు ఈ డేటింగ్ యాప్ అన్నప్పుడు ఆవిడ వెళ్ళింది దేనికి, ఆ విషయం వేరు. అందులో ఇలా మోసాలు చేస్తారని అనుకుంటూ ఎవరు అందులోకి వెళ్ళరు కదా. ఇప్పుడు మనం ఏం ఆశించి ఆ యాప్లోకి వెళ్తున్నాము, డేటింగ్ యాప్లోకి, అదే చూసుకుంటారు. కానీ మనతో కనెక్ట్ అయిన వ్యక్తి మనల్ని డబ్బులోకి దించి మన డబ్బు మోసం చేస్తాడని అనుకుంటూ వెళ్ళరు, అవును, ఎటువంటి వాడైనా సరే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక జడ్జి అయ్యి ఉండి, మేబీ చిన్న వయసేమో అయినప్పుడు, మరి ఆవిడకి ఇప్పుడు నేను చెప్పినవి వర్తిస్తాయి. ఆవిడకి సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడము ఈ విషయాల పట్ల, తర్వాత వెళ్ళింది డేటింగ్ యాప్లోకి కాబట్టి వాళ్ళు అలా చేస్తారని అనుకోకపోయి ఉండొచ్చు ఆవిడ. అయితే యాజ్ ఏ జడ్జ్ ఆవిడ ఎన్నో న్యూస్లు వింటుంటారు లేచిన దగ్గర నుంచి. ఇవే కదా హనీ ట్రాప్స్, మోసాలు ఎన్నో జరుగుతున్నాయి కదా. అంతవరకు ఎందుకు, చిట్ ఫండ్స్ వాళ్ళు కూడా డబ్బు కలెక్ట్ చేసి బోర్డు ఎత్తేస్తారు కదా. ఇలాంటివి చిన్నప్పటి నుంచి అందరం వింటూనే ఉంటాము. అయితే ఇక్కడ ఇందులో ఆవిడ డబ్బు పోగొట్టుకుంటాను, వాడు నన్ను డబ్బులోకి దింపుతాడని ఇవిడ అనుకోలేదు. కానీ అన్నీ వింటుంది కదా ఆవిడ, బయట అన్నీ వింటూనే ఉంటారు. ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి ఆవిడ, రైట్ డెసిషన్ అప్పుడు తీసుకోవాలి ఆవిడ. మరి అటువంటి ఆవిడ సరే ముందేమో ఆవిడ డేటింగ్ కోసమే దిగింది. తర్వాత వాళ్ళ బంధం బలపడే వరకు వాడు మంచిగా మాట్లాడాడు, నీకు మంచి లాభాలు చూపిస్తాను, ఆ డబ్బుని ఒక దాంట్లో పెడదాం, ఇంకో దాంట్లో పెడదాము, చాలా డబ్బు వస్తుంది అంటే ఇక ఏమేమి నమ్మవలికాడో. ఇన్ ఫ్యూచర్ వాళ్ళిద్దరే ఉన్న మ్యారేజ్ చేసుకోవాలి, కలిసి ఉండాలి, ఇలాంటి ఏమంటారంటే ఆశ కల్పించే మాటలు ఏమన్నా మాట్లాడా, లేకపోతే ఆవిడకి మ్యారేజ్ అయ్యింది కానీ ఊరికే ఇట్లా అన్నట్టుగా ఎవరైనా ఉన్నారా? ఏది ఏమైనా సరే ఆవిడ జడ్జి అంటే ఆవిడ సంపాదన చాలా ఉంటుందని అనుకోవచ్చు కొంతమంది. మరి వాడు అలా అనుకుని ఈవిడ దగ్గర ఉన్న డబ్బంతా తీసి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయిద్దాము అన్న మంచిగా చెప్పి అలా అన్నాడా? లాభాలు చూపిస్తాను నీకు అది ఇదని అన్నాడట. అన్నప్పుడు ఈవిడకి కొంచెం డబ్బాస ఉండి ఉండొచ్చు కదా. లేదా వాడు ఆశాజనకమైన మాటలు ఫ్యూచర్ మీద ఏమన్నా చెప్పి నమ్మించి ఈవిడిని డబ్బు లాగి ఆవిడ దగ్గర నుండి లాక్కున్నాడా, ఎత్తుకుపోయాడా అనేది ఇక్కడ తెలియాల్సింది ఉంది. ఏమైనా సరే ఇక్కడ నాకు అర్థమవుతుంది, ఆవిడ కొంచెం డబ్బాస ఉన్న మనిషి. లేకపోతే ఎంత డేటింగ్లో వాడైనా సరే 52 లక్షలకి పైగా ఆవిడ డబ్బు ఇచ్చారు అని అంటే మరి ఏంటది? అతని మీద అతి నమ్మకమా? అసలు అతను ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదా? నువ్వు దేనికోసం వెళ్ళావు ఆ యాప్లోకి అదే చూసుకో. నిన్ను ఎదురు డబ్బు పెట్టమనడం ఏంటి అనే ఆలోచన యాజ్ ఎ జడ్జి నీకు రావట్లేదా? ఇప్పుడు లేచిన దగ్గర నుంచి ఎన్నో క్రైమ్స్ వింటున్నారు, జడ్జిమెంట్ ఇస్తున్నారు, మోసాలు వింటున్నారు, తెలుసుకుంటున్నారు.
అన్నప్పుడు ఇప్పుడు మనకి ఫోన్లో కూడా ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. అదే ఏదైనా కదా. ఫోన్ వస్తే తీయకండి, ఫలానా దాంతో వస్తే మీరు దాన్ని టచ్ చేయకండి, అవును, ఎంత ఆ, అవేర్నెస్ ఆ, క్రియేట్ చేస్తున్నా ఇలా గానీ ఏదన్నా మీకు జరిగితే దీన్ని అప్రోచ్ అవ్వండి మీకు హెల్ప్ కోసము, అందరిని నమ్మకండి, తెల్లవారు లేచిన దగ్గర చెప్తున్నారే. మరి ఆవిడకి ఆ మినిమం నాలెడ్జ్ లేదా? ఒక జడ్జిగా అంత నాలెడ్జ్ ఆవిడ పెట్టుకోవాల్సిన స్టేజ్లో ఆవిడ ఉన్నారు కదా. ఒక ట్రస్ట్ అబ్బాయిని నమ్మింది అభిమన్యు ఎందుకు వశిష్ఠ. నమ్మాలి ఉదయ? అతను ఎవరు? డేటింగ్ యాప్లో కలిసిన వ్యక్తి అంతే. ఇలా మాటలతో మోసం చేస్తారు కదా ఈ అదే స్వీట్ గా మాయమాటలు చెప్పి అదే హనీ హనీ ట్రాప్ ట్రాప్ లైక్ చేసి ముంచాడు. ఎంత ముంచినా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లక్షల వరకు నువ్వు పెట్టావు. అవును 52 లక్షల వరకు ఎందుకు పెట్టాలమ్మా? అదే నీకు అక్కడ అర్థమైపోతున్నా? అర్థమైపోతుంది అదే. కదా. అర్థమైపోయినప్పుడు అంత డబ్బు ఎందుకు పెట్టాలి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఆవిడ అంత డబ్బు? ఆవిడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. అంతంత శాలరీలు వచ్చేస్తాయా? రావు కదా. అదే. మరి ఆవిడ తాహతకు మించే కదా 52 లక్షలు అంటే. ఎందుకు పెట్టారు ఆవిడ? పెట్టకూడదు. కొంత మోసపోయానని తెలిసి ఒక స్టేజ్కి వస్తే అవును మోసపోయాననే తెలిసిపోతుంది. లేకపోతే నీకు లాభాలు చూపిస్తానన్న వ్యక్తి నువ్వు 10 లక్షలు పెట్టేటప్పటికి అట్లీస్ట్ ఒక 1 లాక్ అయినా నీకు లాభం చూపించి ఉండాల్సింది అతను. లేకపోతే చూపించిన తర్వాత నువ్వు పెట్టావా? ఫస్ట్ ఈ మోసాల్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనకు కొంత లాభం చూపిస్తారు, అవును అకౌంట్లో చూపిస్తారు. ఫస్ట్ ఇమీడియట్గా వేస్తారు డబ్బు. తర్వాత నుంచి ఇంక వేయటం మానేస్తారు. ఏంటంటే అందులో అవి పడిపోయాయి, దాని రేట్లు, దాని వాల్యూ పడిపోయింది, షేర్ వాల్యూ పడిపోయింది, లేకపోతే షేర్ మార్కెట్ డల్గా నడుస్తుంది, ఇలాంటి యథో మాటలని చెప్పి మనకి లాభాలు చూపించరు. మామూలుగా మనలాంటి వాళ్ళు మ్యూచువల్స్లో పెట్టినా షేర్స్లో పెట్టినా ఇలాంటి వింటూనే ఉన్నాం. ఆ జడ్జికి తెలియకపోవడం ఏంటి? అదే కదా. అంటే అతని మీద అంత ప్రేమ కలిగి డబ్బు ఇవ్వాలనే ఇచ్చింది ఆవిడ. ఇవ్వాలనే ఇస్తే తర్వాత మరి కంప్లైంట్ ఎలా చేసింది? సరే ఇదంతా పక్కన పెడితే 52 లక్షలు పే చేసిన తర్వాత ఆవిడకి అప్పుడు అనిపించింది పాపం. అనిపించి ఏం చేయాలి? బయటకు చెప్పుకుంటే పరుగు పోతుంది. ఒక జడ్జి అయ్యి ఇప్పుడు మనం అనుకుంటున్నాం అవును ఇలా ఒక జడ్జి అయ్యి ఉండి ఇంత అవేర్నెస్ లేకుండా అమాయకత్వంగా అసలు డబ్బు ఇవ్వడం ఏంటి? ఒక జడ్జి అయ్యి ఉండి అసలు డేటింగ్ యాప్లో పడడం ఏంటి వాడితో? అసలు అవతల వాడికి ఎంత ధైర్యం ఒక జడ్జి తోటి? ఎందుకు వాడికి అంత ధైర్యం అంటే వీడు తెలివితేటలను పసిగట్టాడు అతను. అర్థమైందా? ఇప్పుడు ఒక లాయర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక జడ్జి అయినా ఒక భయం అనేది ఉంటుంది కదా ఎదుటివాడికి అదే. జడ్జి అన్నప్పుడు. ఆ ఆ భయం భయం లేదు. లేకుండా పోయింది కదా వాళ్ళిద్దరి అదే, మధ్యన ఈవిడ బాగా thinking- ఫ్రీ వచ్చేసింది కదా. అదే చెప్పారు కదా బంధం బాగా బలపడింది అంటే ఫ్రీ బాగా వచ్చేసింది వాళ్ళకి. ఒక డాక్టర్ అయినా, లాయర్ అయినా, జడ్జి అయినా ఎవరైనా సరే నవేడేస్ ఒక జాబ్ చేస్తున్నారు అంటే దాదాపుగా బుక్కిషే. ఒక సీనియర్స్ అయి ఉంటే తప్ప ఎక్స్పీరియన్స్ రాదు కదా. ఇప్పుడే వాళ్ళు దాంట్లో చేరారు ఒక జాబ్లో, ఒక ప్రొఫెషన్లో, ఒక డాక్టర్ కానీ లాయర్ కానీ అన్నట్టయితే వాళ్ళంతా బుక్కిష్ ట్రీట్మెంటే ఇస్తారు. బుక్లో చూసే మనకి చెప్తారు. ఒక 40-50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అయితే ఎక్స్పీరియన్స్తో మనకి ఒక జడ్జిమెంట్ చేయడం కానీ, ఒక ఏదైనా మనకి మెడికల్ ట్రీట్మెంట్ కానీ జరుగుతుంది. కాబట్టి ఈవిడ చిన్న ఆవిడ కాబట్టి ఈవిడికి ఏం తెలీదు అనేది వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. తీసుకుని చాలా ఈజీగా మాయలో పడేశాడు. అదే ఇక్కడ జరిగిందని నేను అనుకుంటున్నాను. సరే ఆవిడ ఒక జడ్జిగా ఇంత కాకపోతే ఎంతైనా తెలియాలి కదా లోక జ్ఞానం. తర్వాత ఏం చేసింది ఆవిడ? తన పేరు బయటకు వస్తే పరుగు పోతుందని చెప్పి పని మనిషి పేరు మీద కేసు పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే అక్కడ మళ్ళీ అది ఉల్టా తిరిగింది. అది 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 చట్టరీత్యా కూడా ఒక చిన్న నేరం అని చెప్తున్నారు. అది పోయింది నీదైతే. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మీద పెట్టినప్పుడు ఆ అమ్మాయికి ఫర్దర్గా ఏదన్నా ప్రాబ్లం రావచ్చు కదా. అది నేరమే కదా. ఆ అమ్మాయికి ప్రాబ్లం నీ వల్ల వచ్చినప్పుడు అది నేరమే కదా. ఇలాంటివి కూడా తెలియలేదు ఆవిడకి. జడ్జి అయ్యుండి కదా. తెలుసుకో పోనీ నువ్వు పెట్టావు కేసు, అదే కంప్లైంట్ ఆమె ద్వారా ఇప్పించినప్పుడు బిఫోర్ దట్ ఒక్కసారి ఏదన్నా నువ్వు తెలుసుకో, దాని మీద నాలెడ్జ్. పరుగు పోతోంది అన్న ఫీల్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడకి ఆలోచన కూడా సరిగ్గా చేయలేని మనస్తత్వమా? మరి జడ్జిమెంట్ ఎలా ఇస్తున్నారు? ఎటువంటి కేసునైనా సరే జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే పూర్వాపరాల కేసుకు ఆలోచించి ఎంతో అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి కష్ట నష్టాలు జరగకుండా జడ్జిమెంట్ ఇవ్వాలి. అలాంటిది ఈవిడ వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు ఇవ్వడము, పని మనిషి పేరు మీద కంప్లైంట్ ఇవ్వడము, ఇవి ఎలా కనిపిస్తున్నాయి ఈవిడికి? మనకి ఏమనిపిస్తుంది అంటే ఆవిడకి తెలివితేటలు లేనట్టుంది. అంత భయాందోళన చెందితే కూడా కష్టం కదా. స్టబన్ గా ఒక స్టాండర్డ్ గా ఉండాలి జడ్జి అనేవాళ్ళు. ఈ ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఎట్లాంటి అవేర్నెస్ అవసరము? అండ్ ఈ అంటే ఎడ్యుకేషన్ ఉన్నా కానీ ఎందుకు తెలివితేటలు మాత్రం ఉండట్లేదు అసలు? అంటే ఇప్పుడు ఆ ఊపులో, ఆ వేడిలో కొన్ని కనపడవు, కొన్ని వినపడవు, కొన్ని తెలివి ఉదయ అంతే. ఆ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఇది చెప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు ఒక దాంట్లో ఉన్నారు, ఒక రిలేషన్లో. ఆ ఇదిలో వీళ్ళకి అంతా మంచిగా కనపడుతుంది.
అతను నన్ను మోసం చేస్తాడు అని అనుకోలేకపోతుంది. జస్ట్ మాటలే కదా, వీళ్ళు డైరెక్ట్ గా కలిసింది ఏమైనా ఉందా? మాటలతోనే ఒక ఏమో మనిషిని మనకేం నమ్మి చెప్పారు, 50 బంధం లక్షలు బలపడింది అని చెప్పారు. ఉమ్. అంటే మరి ఎట్లా, ఆన్లైన్లోనే ఫోన్లోనే బలపడిందా? ఇప్పుడు అంటే అది కూడా అన్నారు, ఆ అబ్బాయితో ఎప్పుడు కలవలేదు అని అంటున్నారు. అంటే మాటలతోనే ముంచాడా? మాటలతో ఇంత ఎట్లా మోసపోతున్నారు అనిపిస్తుంది. మాటలతో అమ్మో టాక్టిక్స్ చాలా ఉంటాయి ఉదయం. ఉమ్. మనకు 100 ప్రశ్నలు రెడీగా పెట్టుకుని వేస్తే కూడా ఉమ్. ఆలోచించకుండా సమాధానం చెప్తారు. ఉమ్. అది ఒక టాక్టిక్స్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఇప్పుడు మన బంగారం షాప్కి వెళ్తే ఏ క్వశ్చన్ అన్నా వేయవాడు సేల్స్ మ్యాన్, ఎంత ఈజీగా మనకు జవాబు చెప్పి మనల్ని సాటిస్ఫై చేస్తాడు. ఉమ్. కానీ ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లోనైనా సరే వాళ్ళు డబ్బులు లాగుతారు. మీకు మేకింగ్ ఛార్జీ లేదంటాడు, వేస్టేజ్ లేదంటాడు, ఏమీ లేదంటాడు, జిఎస్టీ కూడా చాలా తక్కువ వేస్తున్నామండి అంటాడు. ఇంకా ఊపర్సే మీకు 5% 7% మీకు ఆఫర్ అంటాడు. అమ్మో, అవును. ఇన్ని ప్లస్లు ఉన్నాయి కదా అని వెళ్తే అవును. కూడా మనకు అదే రేటు పడుతుంది. అవును. వై బికాస్ అంటే వాడు ఇంకో దాంట్లో మనకు తెలియకుండా మాయలో పెట్టి ఇంకో దాంట్లో లాగుతాడు. ఉమ్. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ డైమండ్స్ అనుకో, డైమండ్స్ రేటు ఎక్కువ చేసి చెప్తాడు. ఉమ్. అవును. మనం ఊహించాం డైమండ్ రేట్ ఎంత ఉందని, మనకు అప్పటికప్పుడు ఎలా తెలుస్తుంది? తెలీదు. డైమండ్ రేట్ ఎక్కువ అండి అంటాడు. ఒకవేళ డైమండ్ ఆర్నమెంట్ అయితే ఉమ్. అందులో 50% లాభాలు ఉంటాయి వాడు డైమండ్లో, ఉమ్. గ్యారంటీ ఇస్తానండి. మనకేమో ఇన్ని తగ్గించేస్తున్నాడు, ఓహో డైమండ్ రేట్ ఎక్కువ అయింది కావాలి అనుకుని మనం అవి తీసుకెళ్ళి 10 లక్షలు కట్టేసి వస్తాం. కానీ వాడికి సగానికి సగం దాదాపు లాభాలే వాడికి. మరి ఎలా మనల్ని మాయలో పెట్టాడు? ఆ టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఉమ్. అదే ఇది ఇతను కూడా చేసింది ఒక రకంగా బిజినెస్సే. ఆవిడ దగ్గర డబ్బు తీసుకుని వాడు ఏం చేస్తున్నాడు మరి, ఎన్ని లక్షలు బిజినెస్సే కదా, అందులో వాడు టాక్టిక్స్ వాడికి. కాబట్టి ఎవరైనా సరే ఈ దరిద్రపు యాప్స్ వైపుకి వెళ్ళకండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు ఎందులో నుంచైనా ఎటువంటి ప్రాబ్లం అయినా రావచ్చు. ఇది మీరు గట్టిగా కనుక్కొని జాగ్రత్తగా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ అండి.